హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం నేను వాంగీబాత్ తయారు చేయబోతున్నాను. చూడండి, వాంగీబాత్ బ్రింజాల్ రైస్ అని కూడా అంటారు. ఎంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో వేయబోతున్నాను. దాంతో రుచి అద్భుతంగా అనిపిస్తుంది. మీకు నార్మల్ వాంగీబాత్ కంటే కొంచెం బాగా రుచికరమైన వాంగీబాత్గా అనిపిస్తుంది. కొంచెం రైత పెట్టుకుని ఆనియన్స్, టమాటా ముక్కలు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్ ఉంటుంది. నల్ల వంకాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మెంతాకు. ఇది ఫ్రెండ్స్ మెంతాకు స్పెషల్. ఇందులో మిగతా మసాలా సామాగ్రి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఎండుమిర్చి, జీలకర్ర. ఇవి కాకుండా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. వాంగీబాత్లోకి రైస్ కావాలి. దాన్ని మనం ఒక 20 minutes వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయను ముక్కలుగా చేసుకున్నాను, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి స్లిట్ చేసుకున్నాను, మెంతాకు చూసారు కదా, ఒక 1/2 కప్ తీసుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అందులో వేరుశనగ గుడ్లు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. బాగా వేగనిచ్చిన తర్వాత మెంతాకు వేసేసుకుందాం ఫ్రెండ్స్. మెంతాకు మనం ఇప్పుడే వేసుకోవాలి. ఎంత బాగా వేగితే చేదు ఉండదు, అంత చేదు ఉండదు. సో మామూలుగా అయితే మెంతాకు, చిన్న మెంతాకు అయితే చేదు వస్తుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద మెంతాకు కాబట్టి పెద్దగా చేదు అనిపించదు. 1/2 కప్ తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వస్తుంది. దీన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి చేదు ఏమాత్రం అనిపించదు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా కలిపి పెట్టుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కర్రీ ఎలా వండుకుంటాం ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అదే మాదిరి వండుకోవడం. కాకపోతే ఇక్కడ మెంతాకు అనేది మనం వేస్తాం అన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందాం. వేసుకుని బాగా కలిపి పెట్టుకుని ఫ్రై చేసుకుని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గనివ్వాలి. కర్రీ ఎలా వండుకుంటామో ఆ విధంగానే కొద్దిసేపు మూత పెట్టుకుంటే 2 నిమిషాల్లో ఇది మగ్గిపోతుంది. తర్వాత మసాలా సామాగ్రి వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు బాగా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకుందాం. గరం మసాలా అనేది లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఈ టైంలో కూడా చాలామంది వేసేస్తుంటారు. అది మీ చాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బాగా కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా మగ్గిపోయిన తర్వాత నలిపేస్తున్నాను. చాలామంది మిక్సీలో వేసేస్తారు, దాంతో వంకాయ అనేది కనపడదు. కాకపోతే ఇక్కడ నేను నలిపేస్తున్నాను. దాంతో మనకు వంకాయ ముక్కలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. వాంగీబాత్లో మనం దేంతో వండామో తెలుసుకోవాలి కదా. వాంగీబాత్లో మనకు వంకాయ కనపడడమే మంచిదని నేను భావిస్తున్నాను. అది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నాన్ని సగం ఉడకబెట్టుకుందాము. చూడండి, మనం అన్నము ఇలాగా ప్రెస్ చేస్తే 2 ముక్కలు అవ్వాలి, అంతవరకు సరిపోతుంది ఫ్రెండ్స్. బాగా మెత్తగా అవ్వకూడదు. స్ట్రెయిన్ చేసేసుకుందాము. స్ట్రైనర్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. వెంటనే కనుక మనం అందులో కలిపేసామంటే అన్నం స్ప్లిట్ అయిపోతుంది. మనం కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలో కలుపుదాం. కొద్దిగా అన్నం వేసి కలపాలి ఫ్రెండ్స్. అంతా ఒకసారి వేస్తే రైస్కి సరిగ్గా మసాలా అంటుకోదు. అందుకని కొంచెంగా నేను కలుపుతున్నాను. మొత్తం రైస్ అంతా ఈ విధంగా నేను కలిపేస్తాను. దాంతో మనకి యమ్మీగా ఈ రైస్ తయారైపోతుంది. ఈ టైంలోనే మనం మసాలా కూడా వేసేస్తాను. ఈ మసాలా కలిపేసిన తర్వాత మనకి వాంగీబాత్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. దీనిపైన కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. చూసారా, బాగా కలిపి పెట్టేసిన తర్వాత మొత్తం అన్నం కూడా వేసేసి ఒక్కసారిగా కలిపి పెట్టేద్దాము.
ఈ విధంగా బాగా కలిపెట్టిన తర్వాత మనకి వాంగీబాత్ తయారైపోయినట్టే. కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కలిపెట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మనం జల్లేసుకుందాం. ఈ కొత్తిమీర జల్లేసుకుని ఒకసారి మళ్ళీ కలిపెట్టుకుందాం. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. రైతాతో కనుక తింటే చాలా రుచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంకే కర్రీ అవసరం లేదు. వాంగీబాత్ వారానికి ఒకసారి అయినా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైం బిర్యానీ వండుకోకూడదు ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ని ఉపయోగించి కూడా మనం చాలా రకాల రైస్ తయారు చేసుకోవచ్చు. అవి హెల్దీ కూడా. చూడండి, రైతాతోటి కొంచెం ఆనియన్స్ పెట్టుకొని, టమాటాలు పెట్టుకొని, ఒక గ్రీన్ చిల్లీ తోటి, మళ్ళీ కొంచెం కొత్తిమీర జల్లేసుకుని మనం ఈ వాంగీబాత్ని తినేద్దాం. ఇప్పుడు మీరు కూడా తయారు చేసుకోండి, రుచి చూడండి. ఒకవేళ బాగుంటే ఒక లైక్ కొట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు. ఇంకా మీ ఆదరణ కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన రెసిపీస్ గురించి కామెంట్ చేయండి. వీలైతే నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను.